రక్షణ తృణీకరించే వాళ్ళు ఎవరంటే క్రొవ్విన అనుభవాల్లో ఉన్నవాళ్ళు. ఈ మాట ఇలా అంటున్నాను ఏమనుకోండి, దేవుడు చెప్పిన మాట, ఇది నా మాట కాదు. అది మదించి దేవుని మాటను తృణీకరించి, ఆయన చిత్తాన్ని తృణీకరించి రక్షణ శైలమును తృణీకరిస్తున్నాడు. ఈరోజు మన స్థితి ఎలా ఉంది? యేసు ప్రభు ఈ లోకానికి మనందరినీ రక్షించడానికి వస్తే రక్షణ పొందడానికి ఇంకెంత ఆలోచన చేస్తావమ్మా? ఎన్ని సంవత్సరాలు ఆలోచన చేస్తావు? తమ్ముడా, బాప్తీసం తీసుకున్నావా? ప్రభువులో సంపూర్ణంగా ఎదగడానికి నిర్ణయం తీసుకున్నావా? రక్షించబడిన అనుభవం ఇలా ఉందంటే, ఇంకా లేదండి వెస్లీ గారు, ఇంకా లేదండి పాస్టర్ గారు, ఇంకా టైం ఉందండి, ఇంకా సమయం ఉందండి, ఇంకా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నానండి, డిగ్రీ అయిన తర్వాత పీజీ చేయాలండి, పీజీ చేసిన తర్వాత పరీక్షలు రాయాలండి, పరీక్షలు రాసిన తర్వాత ఉద్యోగం రావాలండి, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలండి, పెళ్లి చేసిన తర్వాత బిడ్డలు కనాలండి, బిడ్డలు కన్న తర్వాత ఇల్లు కొనాలండి, కారు కొనాలండి, అదండి ఇదండి 2 విదేశీ ప్రయాణాలు చేయాలండి. ఆ తర్వాత ముసలోండి అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరు కావాలండి? యేసయ్య కావాలండి. అప్పటిదాకా నువ్వు ఉంటావని గ్యారంటీ ఏమైనా ఉందా?